పహల్గామ్ ఉగ్ర ఘటన జరిగి దాదాపుగా 15 రోజులు కావస్తోంది. ఇప్పటికే తీవ్రంగా కూంబింగ్ జరుగుతోంది ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి, పట్టుకోవడానికి. కానీ ఇప్పటికీ దొరకలేదు. అంటే సుశిక్షితులైన ఐఎస్ఐలో పనిచేసిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఈ దాడి. ఆ తర్వాత దేశం రక్తం మరిగిపోతోంది. అంటే రకరకాలుగా పాకిస్తాన్పై ఎవెంజ్ ఉండాలి అని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వరుసగా ప్రధానమంత్రి త్రివిధ దళాధిపతులతో భేటీలు, అలాగే ముప్పేట దాడికి అంతా సిద్ధం అయ్యింది. బార్డర్లో టెన్షన్ పెరుగుతోంది. దేశాన్ని రెచ్చగొట్టేలాగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తోంది, మాటలు మాట్లాడుతోంది. ప్రతిరోజు వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. బార్డర్లో మన సైనికులపై కాల్పులు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం ఒక సైనికుడు కూడా మరణించాడు. అంటే తప్పు చేసి ఇంకా దాని మీద మరింత రెచ్చగొట్టే చర్యలు. ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలుసు జరిగిన దానికి ప్రతిస్పందన భారత్ నుంచి ఈసారి చాలా గట్టిగా ఉంటుందని. అది లేకుండా చూడడానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తోంది. అంటే అంతర్జాతీయ సమాజంలో తనకి కలిసొచ్చే శక్తులు, దేశాలతో మాట్లాడడం, అలాగే ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్షన్ కోరుకోవడం. ఏది భారత్ పాక్పై దాడి చేయకుండా ఎందుకు చేయకుండా ఉంటుంది? అలాగే ఈ దేశాలు కూడా అగ్రరాజ్యం వాళ్ళకి అవసరమైనప్పుడు అనుకూలంగా ఎలా ఉండాలో అలాగా నాలుగు మడత పెట్టేస్తూ ఉంటుంది. అండ్ ట్రంప్ ఆయన భారతదేశం విషయంలో, కాశ్మీర్ విషయంలో ఆయనకు అవగాహన లేదా, కావాలి సటైరికల్గా మాట్లాడతారో తెలియదు. 1500 ఏళ్ల కాశ్మీర్ సమస్యను ఆ 2 దేశాలు పరిష్కరించుకుంటాయి అంటారు. ఎక్కడ 1500 ఏళ్ళు? సో అంటే ఆసియా దేశాల మీద, ముఖ్యంగా భారత్ మీద, అది లేకపోతే పాకిస్తాన్ మీద ఒక చిన్న చూపు. పాకిస్తాన్ మీద చిన్న చూపు అంటే పాకిస్తాన్ మిత్రదేశం వెళ్ళండి. పాకిస్తాన్ అమెరికా ఆయుధాలు అమ్ముతుంది, వాళ్ళ మధ్య బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి. అలాగే భారత్ మిత్రుడే, పాకిస్తాన్ మిత్రుడే అంటారు. అలా ఎలా కుదురుతుంది? విక్టిము మిత్రుడే అంటే మర్డర్ చేసిన వాడును, మర్డర్ అయిపోయిన వాడు మిత్రులు ఎలా అవుతారు? అలాగే సంయమనం పాటించాలని అడుగుతాయి. నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు అమెరికా సంయమనం పాటించిందా? పాకిస్తాన్లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టలేదా? మిత్రదేశమైన పాకిస్తాన్కి సమాచారం కూడా ఇవ్వకుండా. ఇజ్రాయెల్ హమాస్ దాడి చేస్తే ఊరుకుందా? ఇవాళకి యుద్ధం చేస్తోంది. తాజాగా ఇవాళ కూడా ప్రకటన ఏంటంటే ఇక బాంబులు వర్షం కురిపిస్తామని. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతోంది. సో అలాంటప్పుడు భారత్ ఎందుకు సంయమనం పాటించాలి? దెబ్బతిని గాయపడి ఉన్న భారత్ ఎందుకు సంయమనం పాటించాలి? ఇది అర్థం చేసుకోవాలి అంతర్జాతీయ సమాజం కూడా. ఇదే వాళ్ళ మీద జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడరు. రైట్, ఇక బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికే భారత్ బ్యాలిస్టిక్ క్షిపణులకు సంబంధించి పరీక్షలు చేసింది. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. నిన్న సాయంత్రం కూడా ప్రధాని సమావేశం జరిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ తోటి. అంటే ఈసారి ఖచ్చితంగా జరగబోయేది గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైకో ఇంకొకలాగో ఉండదు. ప్రపంచానికి తెలిసేలాగా భారత్ ప్రతిస్పందన ఉంటుంది. నిన్న ఒక జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రధాని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. భారత ప్రజలు ఏమి జరగాలని కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుందా? యుద్ధ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కానీ యుద్ధం జరిగితే అది ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉంటుంది? ఇంకొకసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చూద్దాం. ఇప్పటికే అంతర్గతంగా అక్కడ సింధ్ పంజాబ్ ప్రావిన్స్ అంటే నదులు, వాటర్ గురించి వాళ్ళు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అలాగే సింధ్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం మనం నిలిపేసిన తర్వాత అక్కడ నీళ్లు లేక నదులు ఎండిపోయి వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు దొరకట్లేదు. తాజాగా చినాబ్ నదీ జలాలు కూడా వెళ్లకుండా ఆపేసిన పరిస్థితి. తిండి గింజలు ఉన్న వాటిని గోదాముల్లో నిల్వ చేసుకుంటున్న పరిస్థితి. అంటే అలాగే ఆర్థికంగా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఇది రియాలిటీ పాకిస్తాన్లో. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎలా ఉంటాయంటే రక్తం పారిస్తాం, సింధు నదీ జలాలు ఆపితే రక్తం పారుతుంది భారతదేశంలో అంటాడు బిలావల్ భుట్టో. మరోవైపు 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని పీఓకేలో అక్కడ ఉన్న ప్రభుత్వం చెప్తోంది. ఎందుకని? వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, తినడానికి తిండి కూడా ఉండదని. మరోవైపు అత్యంత ఆధునిక క్షిపణులకు సంబంధించి వాళ్ళు కొన్నారు కదా, పాకిస్తాన్ దగ్గర కొన్నారు, అలాగే అమెరికా దగ్గర కొన్నారు. వీళ్ళ ఆయుధాలు కొన్ని ఉక్రెయిన్కి పంపించారు. అంటే ఒకవేళ కన్వెన్షనల్ వారే జరిగితే, యుద్ధమే కనుక తథ్యం అనుకుంటే సరిగ్గా వారం రోజులు 10 రోజులకి పాకిస్తాన్ పని అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కానీ, వాళ్ళ బుర్రల్లో ఉన్న యుక్తి కానీ, లేకపోతే పెట్టడానికి డబ్బు కానీ, లేకపోతే ఫ్యూయల్ కానీ, ఇవన్నీ భారత్తో పోటీ పడితే 5 నుంచి 6 రోజులు, అంతకంటే అవకాశం లేదు. కానీ కన్వెన్షనల్ వార్ వస్తుందా రాదా మనకు తెలియదు. నేను ముందు నుంచి చెప్తున్నా, స్టూడియోలో కూర్చుని మనము లేకపోతే నాతో మాట్లాడే ఎక్స్పర్ట్స్, ఆడియన్స్ డిసైడ్ చేసేది కాదు యుద్ధం అనేది. దానికి అనేక వ్యూహాలు ఉంటాయి.
ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుని అంచనా వేసుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు భారత ప్రధానమంత్రి. వారికి భారత ప్రజలు పూర్తి సపోర్ట్గా నిలిచారు. ఇక రష్యా మనకి మిత్రదేశంగా ఉంది, చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంది, తుర్కియాగా ఉన్న టర్కీ అంటే భారతదేశం నుంచి అత్యంత ఎక్కువ మంది పర్యాటకులకు వెళ్లే దేశం ప్రస్తుతం పాకిస్తాన్ పక్కనే ఉంది. తన ఓడలను కూడా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి పంపిస్తోంది. అంటే యుద్ధం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే ఉంటుంది. అలాగే చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంతవరకు యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా ఈసారి భారత్ తాలూకా ప్రతిస్పందన ఉండబోతోంది, ఒకవేళ యుద్ధమే జరిగితే ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఓవర్ యాక్షన్తో పాటు ఉగ్రవాదానికి కూడా చెక్ పెట్టే దశలోనే ఉంటుందా? ఇదే ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. పాకిస్తాన్ మీద ఈసారి భారత్ ప్రతిస్పందన ఏ విధంగా ఉండబోతోంది, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తోన్న అంశం ఇది. ప్రస్తుతానికైతే బార్డర్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ భయం గుప్పిట్లో ఉంది, లిటరల్లీ వణికిపోతున్న పరిస్థితి. పంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంజయ్ పెరుపాక గారు ఫారెన్ అఫైర్స్ ఎక్స్పర్ట్, లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు మాజీ ఆర్మీ అధికారి. సార్ అందరికీ నమస్కారం. నమస్తే అండి. పుల్లారావు గారు, దేశానికి కీడు తలపడితే తాట తీసేస్తాం, ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి, కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని స్పెషలిస్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు? ఒకటి తప్పకుండా బాగా మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, అది కరెక్ట్. ఎందుకంటే ప్రజలకి పాకిస్తాన్ మనకి చేసే డేంజర్ ఏంటి 1947 నుంచి అస్తమానం జ్ఞాపకం చేయాలి. వార్ అంటే సడన్ గా పొద్దున్న లేచి ముహూర్తం పెట్టి యుద్ధానికి వెళ్ళేది కాదు. పాకిస్తాన్ భారతదేశం యుద్ధం అంటే 1 రోజు 2 రోజులదా 15 రోజుల నెల ఎలా అవుతుంది? భారతదేశం మొదలు వెళ్ళిపోతుందా? ఎక్కడైనా పాకిస్తాన్ ఆప్ చేస్తారా? ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకోని మాటలు ఉన్నాయి, అనుకోని మాటలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేచురల్ గా ప్రధానమంత్రి గారు దేశానికి మెసేజ్ ఇస్తున్నారు, పాకిస్తాన్కి మెసేజ్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ లో మాడి ప్రపంచం అందరికీ మెసేజ్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. అలాగే డిఫెన్స్ మినిస్టర్ కూడా కరెక్ట్ గా చెప్తున్నాడు టెన్షన్ గురించి, దాని గురించి. కానీ ఇప్పుడు ఇదంతా స్టెప్ బై స్టెప్ యుద్ధానికంటే మాత్రం నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది, అదే నేను చెప్పే మాట, చాలా మంది నేనేదో కోల్డ్ బ్లడ్ చల్లటి రక్తంతో మాట్లాడుతున్నానని అంటారు. అది ఒప్పుకుంటా. పెద్దలు కూడా ఉన్నారు అక్కడ, జనరల్ గారు, గారు అందరూ ఉన్నారు, ఆయన ఉన్నది. 28 మంది చంపేశారు. సెక్యూరిటీ ఫెయిలియర్ తప్పు మాది అమిత్ షా గారు చాలా గొప్పగా హుందాగా ఒప్పుకున్నారు. దాని గురించి వెంటనే యుద్ధం వెళ్ళిపోవటం, దాని గురించి స్ట్రాటజిక్గా హ్యూవల్గా ఆలోచించి చేస్తున్నారు. అన్నిటికంటే ఆల్రెడీ ఒక గొప్ప విషయం చేశారు కదా. ఆల్రెడీ వార్ డిక్లేర్ అయింది 2016లో. బారాముల్లా అనే ఊరు ఏరియా కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాది యాక్షన్ చేస్తే అప్పుడు ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? రక్తం నీరు కలిసి ప్రళయించలేదు లేరు, అంటే ఇది మీరు రక్తం కొక్కుతా ఉంటే నీరు రాదు అని వార్నింగ్ ఇచ్చారు 2016లో. అవును. అది ఎప్పుడైతే పాల్గామ్ యాక్షన్ అవ్విందో ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక పెద్ద విశేషమైన స్టెప్ తీసుకున్నారు. ఇండస్ నది గురించి, నీరు గురించి ఆలోచిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అగ్రిమెంట్. అది సస్పెండ్ అంటే ఇక ఆప్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే 1960లో ఎప్పుడైతే సంతకం పెట్టామో అగ్రిమెంట్, నెహ్రూ గారు మంచి హృదయంతో పాకిస్తాన్కి ఏమన్నాడో మనం మిత్రతంగా ఉన్నాం ఇంకా అని చేసిన పనితో ఎన్ని యుద్ధాలు వచ్చినా 65 పాకిస్తాన్ యుద్ధం చేసింది, 71 యుద్ధం చేసింది, 80 నుంచి టెర్రరిస్ట్ యాక్షన్ 40 సంవత్సరాలు చేస్తా వచ్చింది. ఆయన నీరు ఆప్ చేయలేదు. అంటే పాకిస్తాన్ లో ఏమనుకున్నారంటే ఏదో నీరు ఆకాశం నుంచి వచ్చి అది నెట్టి మీద పడుతుంది, భారతదేశానికి సంబంధం లేదు, ఎవరు అనుకున్నది మన జ్ఞాపకం చేశారు. మీ బ్రతుకు మా చేతిలో ఉన్నది. అది భారతదేశంలో కూడా 145 కోట్ల మందికి ఎంతమందికి తెలుసు? పాకిస్తాన్కి వెళ్ళే నీరంతా భారతదేశం నుంచి వస్తుంది. అదేదో మనం ఒప్పందం పెట్టుకున్నాం, అదేదో పెద్ద గౌరవంగా మహాత్మా గాంధీ గారి భూమి కనుక మనం గౌరవంగా చేస్తున్నాం. ఎవరికి తెలుసు? భారతీయులు ప్రతి ఒక్కరికి ఏం తెలిసింది? పాకిస్తాన్ కి నీరు మన దగ్గర నుంచి వెళ్తుంది, మీరు ఆప్ చేయొచ్చు అని. అది పెద్ద స్టెప్, యాక్ట్ ఆఫ్ వార్ గా నేను భావిస్తున్నా. యాక్ట్ ఆఫ్ వార్
అంటే ఒకేదో తుపాకి పేల్చడం ఏమైనా కాల్చడం కాదు. ఇది పెద్ద మంచిగా బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్నారు గవర్నమెంట్. 65 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేశారు పాకిస్తాన్, సీరియస్ గా అయిపోతుంది. సో మీరు అనుకున్నది మీరంటే నేను మిమ్మల్ని ఆలోచన చేయట్లేదు. యుద్ధం అనగానే ప్లేన్లు వెళ్ళిపోతాయి, తగలబెట్టేస్తాయి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ టెన్షన్ పెంచుతూ వస్తారు. సెకండ్ వరల్డ్ వార్ 1935లో ఒక రోజే వచ్చేయలేడు. హిట్లర్ పోలాండ్కి వెళ్ళాడు, తర్వాత కొన్ని నెలల తర్వాత బ్రిటన్ రియాక్ట్ అవ్వని అంతా ఆలోచించి చేస్తారు. మనం ఆల్రెడీ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఉన్నాం. యుద్ధం అంటే ప్లేన్ వెళ్ళిపోవటం తగలబెట్టడం కాదు. సో ఆల్రెడీ స్టార్టెడ్. సో అది కంటిన్యూ చేస్తారు. ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ మెసేజ్ అందరికీ ఇస్తున్నారు. సంజయ్ గారు, సో వారు చెప్పినట్టుగా, పుల్లారావు గారు చెప్పినట్టు ఆల్రెడీ వార్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఎందుకంటే ఎప్పుడైతే సింధు ట్రీటీకి సంబంధించిన ఒప్పందాన్ని నిలుపుదల చేయడము, అక్కడ ఎండిపోతున్న పరిస్థితి, తాజాగా చినాబ్ సంబంధించి నీటిని ఆపడం, సరే వాళ్ళు మాట్లాడతారనుకోండి, రక్తాలు ప్రవహిస్తాయి, మీరు నీటిని ఆపుతారా అంటారు, ఇంకోటి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కనీసం ఈ లోపల ఎగ్జిస్టెన్స్ వాళ్ళని అక్కడ ప్రజలు తిరిగి రాళ్లతో కొట్టకూడదు కాబట్టి. మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒకవైపు త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి సమావేశాలు, వారికి పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వడాలు, నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళందరితో సమావేశం, అలాగే క్షిపణుల టెస్టింగ్లు, అంతా మూడు వైపులా సన్నద్ధంగా ఉండడం. అంటే ఒక యాక్షన్ ప్లాన్, బ్లూ ప్రింట్ ఈజ్ ఆల్రెడీ రెడీనా? అలానే అనుకోవాలండి. అంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరుగుతోంది. మనం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున ప్రిపరేషన్ తో పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసిందండి. మీరు గమనించినట్టయితే ఉరీ అటాక్స్ తర్వాత, బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఒక టెర్రరిజం అటాక్ స్టార్ట్ చేసింది. దానికి పూర్తిగా సన్నద్ధమైంది. మనం పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్యల్లో మనం చాలా చూస్తున్నాము, ఒక ప్యాటర్న్ చూస్తున్నాము. ఉదాహరణకి ట్రూప్స్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి, మిగతా చోట్లకి చాలా పెద్ద ఎత్తున జరపడం జరుగుతోంది. అంతేకాదు లాహోర్ లాంటి సిటీల్లో అక్కడ సివిలియన్ ఏరియాస్ లో ఆర్టిలరీ యూనిట్స్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. తర్వాత అంటే మనం ప్రతిస్పందిస్తే సివిలియన్స్ పోతే కనుక వాళ్ళని ఇంటర్నేషనల్ గా మనని బద్నాం చేయడానికి ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే మీరు చూసినట్టయితే ఆయిల్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ లేవని మనకు తెలుసు, కానీ వాళ్ళు ఆల్రెడీ స్టాక్ పైల్ చేసి పెట్టుకున్నారట. అలానే వివిధ ముస్లిం కంట్రీస్ తో పెద్ద ఎత్తున రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఉదాహరణకి టర్కీతో పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. అలానే అజర్బైజాన్, ఈ మధ్య టర్కీ నేవల్ షిప్స్ కూడా కరాచీకి రావటం జరిగింది. అంటే దానిలో ఒక మనం గమనించాల్సింది ఏంటంటే అండి, రేపు పొద్దున మనం లేదా ఇవాళ రేపు కనుక నేవల్ బ్లాకేడ్ అనో నేవల్ అటాక్స్ వచ్చేస్తే అక్కడ టర్కీ షిప్స్ ఉంటాయి, చైనీస్ షిప్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా మనకి తెలియదు, నేవల్ సబ్మెరీన్స్ ఉన్నాయా లేదా తెలియదు. అటువంటి తరుణంలో పొరపాటున వాటికి తగిలితే ఇది ఇంకా పెద్ద గొడవ అవుతుంది. సో వ్యూహాత్మకంగా టర్కీ నుంచి షిప్స్ తెప్పించి ఇదేమీ లేదు మేము ముందే అనుకున్నాం అని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్య పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఉందండి. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏ చర్చ జరిగినా పాకిస్తాన్ టేబుల్ మీద ఉంటుంది, మనం లేము. పాకిస్తాన్ అండగా చైనా ఉంది, మనం లేము. సో ఇవన్నీ చూసుకుని చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు చేశారు. మనం కూడా పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగానే రెస్పాండ్ అవుతున్నాము. మనము వివిధ దేశాలకు చెప్పడం జరుగుతోంది, మనము మన సేనల్ని మోహరించడం జరుగుతోంది. కాబట్టి పుల్లారావు గారు చెప్పినట్టు మనం చాలా ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీ తీసేసాము, ఆల్రెడీ ట్రేడ్ ఆపేశాము. మనం కూడా ఇండైరెక్ట్ గా ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలకి వాళ్ళకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాము, మీకు ట్రేడ్ చేసుకునేప్పుడు మీరు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు చూడండి, అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చూడండి అని. సో ఇవన్నీ చూసుకుంటే రెండు వైపులా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రిపేర్ అయ్యారు. కాబట్టి మనం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రిపేర్ అయ్యి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి. అటువంటి తరుణంలోనే మన ప్రధాని ఈ రోజు అందరూ త్రివిధ దళ అధిపతులతో మాట్లాడటము, పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడటము, అలానే జయశంకర్ గారు వివిధ దేశాల్లో ఫారిన్ మినిస్టర్స్ తో మాట్లాడటము ఇది జరుగుతోందండి. అలానే మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్ ఇవ్వటము వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఈ మధ్య చూసాం ఉత్తరప్రదేశ్ లో ఎక్స్ప్రెస్ వేస్ ని ల్యాండింగ్ గ్రౌండ్స్ గా మార్చడం జరుగుతోంది. అంటే మనం చైనాకి మెసేజ్ కూడా, చైనా టు పాకిస్తాన్ ఇద్దరికి మెసేజ్ ఇవ్వడం జరుగుతోందండి. ఏంటంటే మీరు మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాకున్న కెపాసిటీస్ కేవలం మిలిటరీ కెపాసిటీసే కాదు, సివిలియన్ కెపాసిటీస్ అంటే డెవలప్మెంటల్ కెపాసిటీస్ ఏవైతే చేశామో అవి కూడా మేము రేపొద్దున
ఒకవేళ దురదృష్టకరంగా ఇది ఏదైనా పెద్ద యుద్ధం అయితే అవి కూడా వాడుకునే శక్తి మాకుంది. మీరు ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్ ఒక 5 రోజుల్లో, వారం రోజుల్లో యుద్ధం చేయగలదు, కానీ మనకున్న కెపాసిటీస్ కి మనము ఇంకా ఎక్కువ యుద్ధం చేయగలము. ఒకవేళ 2 వైపులా యుద్ధం వచ్చినా, అటు చైనా ఇటు పాకిస్తాన్, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనం వాడుకుంటామని ఒక క్లియర్ మెసేజ్ వెళ్తోందండి మన వైపు నుంచి కూడా. రావు గారు, సో కొట్టేది గట్టిగానే ఈసారి అనేది అందరికీ అర్థమవుతోంది. అటు రక్షణ శాఖ మంత్రి గారి వ్యాఖ్యలతో కానివ్వండి, ప్రధాని వారు వరుసగా సమావేశాలు కానివ్వండి, జరుగుతున్న సన్నాహకాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? ఒకటి. రెండోది, అంటే అక్కడ మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం, అక్కడ మీరు నేరుగా పనిచేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ తాలూకా ఓవర్ యాక్షన్కి ఏంటి ప్రధానమైన కారణం? అంటే ఇప్పుడు వాళ్ళు మేము అసలు అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం, మా దగ్గర చైనాని తెప్పించుకున్నాం, ఇంకోటి తెప్పించుకున్నాం అని అంటే ఒక రకంగా భయపడుతున్నారు, భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, కవింపు చర్యలు చేస్తున్నారు. ప్రధాన కారణం వినాలంటే మనం ఆలోచిస్తే బేసికలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి కొంతవరకు. పాకిస్తాన్ లో ఏంటి, ఏ చీఫ్ అయినా సరే, ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్, ఆర్మీ చీఫ్ ఎవరున్నా సరే, టెన్యూర్ అయిపోయే టైంలో, రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్న టైంలో ఇంకా ఎన్నాళ్ళు నేను చేయగలనా? మీరు పాత చీఫ్స్ ఎవరైనా ముషరఫ్ చూడండి, జియాउल ఖుద్ చూడండి, అంతకుముందు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ డిక్టేటర్ అయ్యాడు, ఇవన్నీ ఆలోచించి మనం చూస్తే అదొక ట్రెండ్ అయిపోయింది. ఏమిటి, టెన్యూర్ అయ్యే టైంలో కొంతమంది ఏంటి ఎక్స్టెన్షన్ ఎలా తెప్పించుకోగలనా, రైట్? సో ఈ ప్రస్తుతం నేను అనుకోవడం ఏంటంటే ప్రధాన కారణం ఏంటి, ఈజ్ ఆసిఫ్ మునీర్, ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బేసికలీ ఏమైంది, ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేసి వాళ్ళ పార్టీని కంప్లీట్ గా నాశనం చేద్దామని ప్రయత్నిస్తూ ఆర్మీలో కూడా కొంత విభజనలు జరిగినాయి, ఫ్యాక్షన్స్ ఏర్పడినాయి, కొంచెం చీలిపోయారు. కొంతమంది ప్రో ఇమ్రాన్ ఉన్నారు, కొంతమంది ప్రో ఆసిఫ్ మునీర్ ఉన్నారు, రైట్? సో ఇలాంటి తరుణంలో అదర్వైజ్ నార్మల్ గా అన్ని సవ్యంగా జరిగిపోయి ఉండుంటే, ఇమ్రాన్ ఖాన్ ఉంటే ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చేవాడు కాదు, వాళ్ళిద్దరికి అసలు పడదు, రైట్? సో ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా కాదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ టైంలో ఎకనామిక్ సిచ్యుయేషన్ ఆఫ్ పాకిస్తాన్ కూడా చాలా దెబ్బతింది, ప్రస్తుతం చాలా హీన స్థితిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆసిఫ్ మునీర్ ఆలోచించింది ఏంటి, ఏ విధంగా నేను తిరిగి ఆర్మీ యొక్క ఇమేజ్ ని మళ్ళీ తిరిగి బిల్డప్ చేయగలను. ఒకటి, దానికన్నా ఏంటి సెల్ఫిష్ మోటివ్ ఏంటి, నేను ఏ విధంగా నా టెన్యూర్ ని ఎక్స్టెండ్ చేసుకోగలను. అందుకే అలాంటి స్పీచ్ మొదలు పెట్టాడు. లేకపోతే ఎప్పుడు లేని మాటలు ఇంతవరకు ఏ పొలిటీషియన్ రీసెంట్ పాస్ బెనజీర్ భుట్టో ఉన్నప్పుడు మాట్లాడారు, హిందువులు ముస్లింస్ అది అది అనేసి, 2 నేషన్ థియరీ ఎప్పుడో జరిగిపోయింది, 71 జరిగిపోయింది. దాని గురించి తిరిగి ఇప్పుడు మనుషులు రేపెడతాను కాదు. స్పీచ్ మీరు విన్నట్టయితే క్లియర్ గా ఏదో చిన్నపిల్లలకి చెప్తున్నాడు. అదే అతను ఆ టైంకి అసలు పుట్టలేదు కూడా అతను ఆసిఫ్ మునీర్. ఈ మస్ట్ బి హార్డ్లీ కూడా ఎంత ఒక 59 సంవత్సరాలు ఉండొచ్చు, 58, 59 సంవత్సరాలు ఉండొచ్చు. దాన్ని బట్టి ఆలోచిస్తే అది స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టినోడు కూడా కాదు. అందులో కొంతమంది ముసలి ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఈయనకన్నా ఎక్కువే తెలుసు. కానీ ఆ స్పీచ్ మటుకు బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాడంటే, రైట్, మన హిందువులు ముస్లింస్ ఇది ఎప్పుడు మనం కలిసి ఉండలేము, అది ఇది అంట ఎలా పడా వాయిస్తానికి చెత్తా చెదారు చాలా మాట్లాడాడు, రైట్? ఆ మాట్లాడిన తీరేమిటి, మనుషుల ఒక ఫర్వర్, మనుషుల్లో ఒక ఆవేశాన్ని రేకొట్టాలి, రైట్? ఒకటి. రెండోది రావు గారు ఎంత రెచ్చగొట్టిన వాడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి అంటే వాస్తవంగా మనకు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే అసలు అతను అబ్స్కాండ్ కదా, అక్కడ లేడు అని కదా. ఆ తర్వాత 1500 మంది ఆర్మీ అధికారులు రిజైన్ చేసి వెళ్ళిపోయారని. ఇప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ మన దురదృష్టం ఏంటి, పాకిస్తాన్ ఇప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ అవే. వాట్ ఫ్యాక్ట్, ఏది యుద్ధం ఎప్పుడైతే సీరియస్ గా అయ్యి పాకిస్తాన్ ఒక దేశం రూపుమాపు లేకుండా పోతుందో, ఆర్ ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఇంటర్ఫియర్ అవుతాయి, ఈ యుద్ధాన్ని ఆపుతాయి. ఇండియా ఏంటంటే నైతికంగా ప్రపంచంలో మంచి పేరున్న దేశం కనుక ప్రపంచ దేశాలన్నీ చెబితే మాట వెంటది అన్న ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు రష్యా ఉంది, యుక్రెయిన్ ఉంది. రష్యానే ఎవరెంత చెప్పినా ఊరికి ట్రై చేస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తున్నాడు, పుటిన్ గారు అని బేవకూఫ్ చేస్తున్నారు, అంటూ వింటున్నారు. కానీ అది అర్థం అవ్వట్లేదు. సిమిలర్లీ ఇజ్రాయెల్. కానీ మన భారతదేశానికి ఏంటి, నైతికంగా ప్రపంచంలో వీళ్ళు న్యాయంగా వెళ్తారు, న్యాయబద్ధంగా వెళ్తారు అన్నట్టు.
కాకపోతే ఈ టైంలో ఏంటంటే మనం కొడతాం అనేటప్పటికి ఎవరు దానికి అంటే అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ లో ఒక ఐడియా ఏర్పడింది. ఏమని, ప్రపంచ దేశాలు ఒక లిమిట్ దాటిన తర్వాత కనుక ఏంటి ఇప్పుడు చెస్ ఆడుతున్నట్టుగా ఆసిఫ్ మునీర్ ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతం యాక్చువల్గా ఇందాక పుల్లారావు గారు సంజయ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 2 కారణాలు. ఇప్పుడు మన దేశం యుద్ధానికి రెడీ అవ్వాలంటే మన దేశానికి ఎప్పుడు అమ్యునిషన్ ఆర్గ్యుమెంట్ ఉంటాయో సుమారు ఒక 2 నెలల వరకు కావలసిన యుద్ధానికి ఏంటంటే ప్రతిదీ ఎస్టిమేట్ చేస్తాం ప్రాక్టికల్ గా స్ట్రాటజిక్ గా. సుమారు ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఇమీడియట్ గా ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్నాళ్ళు ప్రొలాంగ్ అవుతానికి. ఎందుకంటే ఆ ప్రొలాంగ్ అయితే ఒక 2 months మనం అమ్యునిషన్ ఉంచుకోకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మిగిలిన అమ్యునిషన్ తయారు చేయాలి. అంటే ఒకవేళ కన్వెన్షనల్ వారే వస్తే అంటే 2 months అనేది ఇట్స్ హై టైం, అంటే చాలా ఎక్కువ సమయం కదా పాకిస్తాన్ తో నిజంగానే యుద్ధం వస్తే. పాకిస్తాన్ 2 నెలలు పోరాడడానికి శక్తి ఉందా? ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉన్న లెవెల్స్ గురించి మనం వింటే ఇందాక కొంత కవర్ చేస్తే కొంత ఆర్టిలరీ అమ్యునిషన్ 155 అమ్యునిషన్ ఏంటి బేసికలీ అమెరికా తయారు చేసి పాకిస్తాన్ కి ఇచ్చింది. ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యాతో దెబ్బలాడుతున్న సమయంలో యుక్రెయిన్ దగ్గర అమ్యునిషన్ అయిపోతుందో పాకిస్తాన్ నుంచి అమ్యునిషన్ పంపించారు. దాంతో ఏమైనా వాళ్ళ లెవెల్స్ ఉన్నాయే, ఒక మంత్ 2 months వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ప్రస్తుతం మనకి తెలిసిన అనాలిసిస్ ఏంటి, వారం రోజుల కన్నా వాళ్ళ దగ్గర అమ్యునిషన్ ఎక్కువ లేదు. ఒకటి. రెండవది, వాళ్ళకి సొంతంగా అమ్యునిషన్ విపరీతంగా తయారు చేసే అమ్యునిషన్ ఫ్యాక్టరీ లేవు. ఇప్పుడు మనకున్నాయి అంటే కొన్ని చోట్ల ఈజీగా మన ఫ్యాక్టరీలు ఉన్నాయి. నాగ్పూర్ అనుకోండి, జబల్పూర్ అనుకోండి, రకరకాల ప్లేసులు కేసింగ్లు చేసే ఉన్నాయి, అమ్యునిషన్ చేసే ఉన్నాయి. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. కనుక ఒక యుద్ధం అంటూ జరిగితే వారం 10 రోజులు. అదే కూడాను ఇందాక ఎక్కడో విన్నారు ఏమిటి, వాళ్ళ ఏరోనాటికల్ ఫ్యూయల్ రైట్, విమానాలకు కావాల్సిన ఫ్యూయల్ కూడా అనలైజ్ చేస్తే ప్రస్తుతం వాళ్ళ లెవెల్స్ 5 or 6 కన్నా ఎక్కువ లేదు. రైట్. కనుక ఈ పరిస్థితుల్లో యాక్చువల్లీ పాకిస్తాన్ దెబ్బలాడే స్థితిలో లేదు, అది వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే బాహటంగా చెప్పలేరు కదా మేము చేసే స్థితిలో లేమని. రైట్. కనుక పైకి అరుస్తూనే వెనకాల ఏం చేస్తున్నారు, బిలవల్ బుట్టు అవనివ్వండి, వీళ్ళు అవనండి, ప్రస్తుతం మేము యుద్ధం చేయాలని అనుకోవటం లేదు అన్నట్టుగా వెనకాల డిప్లొమాటిక్ బ్యాక్గ్రౌండ్ లో కాదు. వాళ్ళ కామెంట్స్ ఇప్పుడు ఏమంటారు, 130 అణ్వాయుధాలు భారత్ వైపు ఎక్కుపెట్టామంటాడు ఒక మంత్రి. లేకపోతే ఫుల్ స్పెక్ట్రమ్ ఫుల్ స్ట్రెంగ్త్ తోటి అణుదాడికి సిద్ధం అయ్యామంటాడు రష్యాలో ఉన్న పాకిస్తాన్ రాయబారి. అంటే కెపాసిటీ లేదు కానీ బిల్డప్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఇప్పుడు మనిషికి స్వతహాగా ఏం చేస్తామండి, ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో బయటకి ఏం చూపిస్తాడు, కాంప్లెక్స్ చూపిస్తాడు. రైట్. గంభీరంగా అనిపిస్తాడు. బేసికల్లీ వీళ్ళు చేసేది అంతే, అంతకని ఇంకేమీ లేదు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, ఎయిర్ ఫోర్స్ తీసుకోండి, F-16 రీసెంట్ గా మనం వింటున్నాం, F-16 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, గోదావరి పోర్ట్ దగ్గర పెట్టాడు. పాల్సింగ్ అనే ఒక ఎయిర్ ఫీల్డ్ లో తీసుకెళ్లిపోయాడు. ఎందుకని, మొదట్లో మనం ఆల్రెడీ వినే ఉన్నాం ఏమిటి, వాళ్ళ ఉన్న ఫ్లీట్ లో 55% రెడీగా ఉంది, మిగిలిన 45% రీఫిట్ అంటే కొంత మోడిఫై చేస్తున్నారు, కొన్ని ఎక్స్ట్రా రడార్స్ కానీ మిసైల్స్ కానీ ఫిట్టింగ్ చేస్తున్నారు. కనుక ఎయిర్ చీఫ్ ఏమన్నాడు, యాక్చువల్లీ దిస్ ఇస్ ఆన్ రికార్డ్. ఎయిర్ చీఫ్ వెళ్ళి ఆర్మీ చీఫ్ అన్నాడు, ఏమయ్యా ఈ టైంలో మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి, మాతో ఒక ముక్కైనా చెప్పకుండా అనేసి. రైట్. అందుకని ఏం చేశాడు, F-16 ని ఏమి యుద్ధంలో ఫస్ట్ క్యాజువాలిటీ కింద అరబ్ ఇజ్రాయలీ వార్ చూసాం అనుకో, 1973 అరబ్ ఇజ్రాయలీ వార్ ఇవన్నీ చూస్తే ఇజ్రాయల్స్ ఏం చేశారు, ఫస్ట్ వెళ్ళిపోయి అరేబియన్ కంట్రీస్ ఈజిప్ట్ ఆలోచించే ముందే వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేసి నేల మీద ఉన్న విమానాలందరూ నాశనం చేశారు. రైట్. సిమిలర్లీ ఈ భయం కూడా లేదు, అందుకని ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వెనక్కి తీసుకున్నాడు. కనుక బేసికలీ ఏంటంటే ప్రస్తుతం మన యుద్ధ దాటిగా ఆగే పాకిస్తాన్ తట్టుకోలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి దాడి చేసి కర్కశంగా చంపేసి పాయింట్ బ్లాంక్ లో పెట్టి వెళ్ళిపోయిన ఉగ్రవాదులు ఇంకా దొరకలేదు. వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళిన కొంతమంది మరి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడ తలదాచుకుంటారో ఒక ఐడియా ఉంది కానీ సరిగ్గా ఎక్కడున్నారో తెలియదు. కానీ కొంతమంది డ్రోన్స్ విజువల్స్ లో మనకు దొరికింది ఏంటంటే వాళ్ళకి మరి ఫుడ్ ఇవ్వడానికో మరొకటి ఇవ్వడానికో వెళ్ళి మన సైనికుల కళ్ళల్లో పడిన వాళ్ళు తప్పించుకోవడానికి నీళ్లలో దూకి చనిపోయిన విజువల్స్ కూడా వచ్చాయి. ఉంటే అవి కూడా ఒకసారి ప్లే చేయండి. రెండోది, కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీయాలి,
అక్కడ ఒక అలజడి సృష్టించి పీస్ లేకుండా చేసి అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు ఉగ్రవాద చర్యలకు దిగాలి. దిస్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ ది అటాక్ మన జరిగింది. కానీ నేరుగా పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేయలేదు. దాని కారణాలు ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మరి ఏ రకంగా భారత్ని దెబ్బతీయాలి, పిచ్చి మాటలు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఇంకొక పాక్ సెనేటర్ అంటారు, భారతదేశంలో అయోధ్యలో మొట్టమొదటి ఇటుక దేనికి, బాబ్రీ మసీద్ తాలూకా మొట్టమొదటి ఇటుక పాక్ సైన్యం పెడతారు అని. అంటే దాని అర్థం ఏంటి? వచ్చి ఇక్కడ యుద్ధం చేసి చంపేసి పాకిస్తాన్ బాబ్రీ మసీద్కి ఇటుకలకు పెట్టి వెళ్ళిపోతుందా? పుల్లారావు గారు, అంటే మనం రియాలిటీ సాధ్యాసాధ్యాలు ఏంటని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో సరే మన దగ్గర సమకూర్చుకుంటున్న రష్యా నుంచి వచ్చిన ఆధునిక క్షిపణులు ఇవన్నీ ఒక ఎత్తు ఉన్నాయి. రష్యా మనకి ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది. పుల్లారావు గారు, వాట్ అబౌట్ చైనా అండి? ఎందుకు అడుగుతున్నానంటే మాట, ఎనీ మిలిటరీ థ్రెట్ టు పాకిస్తాన్ విల్ నాట్ గో అన్ఆన్సర్డ్ బై బీజింగ్ బై విక్టర్ గౌ, చైనీస్ పాపులర్ స్ట్రాటజిస్ట్ అండ్ డిప్లొమాట్. దీని అర్థం ఏంటి? 100కి 100% కరెక్ట్. 1962 నుంచి చైనా పాకిస్తాన్ కలిసి మన మీద యుద్ధం చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ చేసి యుద్ధం చేయిస్తుంది. 60లో మనం పాకిస్తాన్ తో ఇండస్ నదులు ఒప్పందం, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు కరాచీ వెళ్ళారంటే ఎంత చక్కటి సంబంధాలు ఉండే ఆలోచించండి. 62 మనం చైనాతో యుద్ధం చేశాం. 65 మళ్ళీ పాకిస్తాన్ మనతో యుద్ధం చేసింది, అటాక్ చేసేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో. అప్పటి నుంచి రోజు చేస్తుంది, పాకిస్తాన్కి డబ్బు ఇస్తుంది, చేయిస్తుంది. చైనా పాకిస్తాన్ నిలబెట్టుతుంది, ప్రతి ఇంటర్నేషనల్ ఫోరం ఇస్తుంది, ప్రతి దేశంలో లాబీ గ్రూప్స్ పెట్టి డబ్బు ఇస్తుంది చైనా పాకిస్తాన్ ద్వారా. ఖాలిస్తాన్ గ్రూప్స్ కి అన్ని మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, విరోధీలు ఉన్నారని మనం భయపడకూడదు. నేను ఎలక్షన్ దిగుతా, ఎవరో పెద్దోళ్ళు పోటీ చేస్తున్నాడు, నేను చేయటం మానేస్తానా? దిగుతా. ఆ భయం కాదు. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ సైన్యానికి సపోర్ట్ చేస్తుంది. దేశం అందరికీ తిండి గింజలు, పప్పులు, నూనెలు పంపించట్లేదు చైనా. తుపాకులు, విమానాలు, ట్యాంక్స్, సిమెంట్, స్టీలు భారతదేశాన్ని ఫేస్ చేయాలి. భారతదేశం డిక్లేర్ చేస్తే కొన్ని రోజులు పాకిస్తాన్ జనరల్ గారు అందరూ అన్న మాట కాదన్న, 5 రోజులే పాకిస్తాన్ ఆగుతుంది. కానీ చైనా వెనకాల ఉన్నారు కాబట్టి ఎన్ని రోజులైనా ఆగుతుందంట. డైరెక్ట్ గా రోడ్ లింక్స్ ఉన్నాయి చైనాకి పాకిస్తాన్కి. 47-48లో ఏ కశ్మీర్ భాగం పాకిస్తాన్ ఆక్రమించిందో దానికి చైనాకి అప్పచెప్పేసింది అగ్రిమెంట్. వాళ్ళ రోడ్డు మొత్తం డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది. మనకేమిటంటే భారతదేశానికి ఉన్న పరిస్థితి ఇది మర్చిపోకూడదు. మనకి 7,000 కిలోమీటర్ల మీద చైనా పాకిస్తాన్ భారతదేశాన్ని అవగొట్టేయాలని వాళ్ళకి అది ఒక ఫిలాసఫీ. పాకిస్తాన్కి తక్కువగా ఉన్నారు కాబట్టి ఏడుపు. చైనా ఏంటంటే హిస్టారికల్ గా ప్రతి నేబర్ తో పోరాడుతూ ఉంటుంది, స్నేహం చేస్తుంది 100 సంవత్సరాలు. వాళ్ళ పాలసీ మారదు, మనుషులు మారినా పాలసీ మారదు. చైనా ఒక హోమోజీనియస్ కంట్రీ. కులాలు, మతాలు, విత్తాలు 95% మ్యాండరిన్ స్పీకింగ్ చైనీస్, అంటే వాళ్ళంతా ఒకే ఆలోచన. సో ఇది మనం మర్చిపోకూడదు. కానీ దాని గురించి మనం భయపడకూడదు. ఎందుకంటే 17-20 సంవత్సరాల క్రితం భారతదేశం ఎక్కడ ఉన్నది, ఇవాళ ఎక్కడ ఉన్నది. సో పాకిస్తాన్ మనం కొట్టేయగలం, వెళ్ళిపోదాం. చైనా ఉన్నది వెనకాల. తర్వాత ప్రపంచం అంతా ఏం చూడాలని ఆనందపడతారంటే భారతదేశం పైకి వస్తా ఉన్నది. భారతదేశం అవమానం పెడితే ఆనందపడతారు. భారతదేశాన్ని పాకిస్తాన్ ఒక రోజు అప్ చేసినారు, 2 రోజులు అప్ చేసినారు. ఈ యుద్ధం ఎలా వెళ్తారో ఏ జనరల్ ఎవరు చెప్పలేరు. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 15 రోజులు అన్నారు రష్యా. లేదనేది భారతదేశం చాలా బలంగా ఉన్నది, భారతదేశం పేట్రియాటిక్ గా ఉన్నది, భారతదేశం యుద్ధం చేయగలదు, భారతదేశం చైనా పాకిస్తాన్ తో ఒకసారి యుద్ధం చేయగలదు. అన్నీ ఉన్నాయి భారతదేశం. ఆయుధాలు కాదు, పాకిస్తాన్ కి ఆయుధాలు అమ్ముకునే అమెరికా పైకి మాట్లాడుతున్న మాటలు నమ్మొచ్చా పుల్లారావు గారు? 100% నమ్మొచ్చు. అమెరికాకి, యూరోప్ కి పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ లేదు. 2021 తర్వాత యూరోపియన్ యూనియన్ ఈ ఘటన జరిగి ఇప్పటిదాకా నోరు మీదకి మనకి సపోర్ట్ ఒక మాట మాట్లాడలేదు. అదే మీరు తప్పు పడుతున్నారు, కానీ నేను తప్పు పడట్లేదు. ప్రతి దేశం ఏమంటారంటే ముందర మాట్లాడేశారనుకో ఇంకా వాళ్ళకి వెయిట్ ఉండదు, పలుకుబడి ఉండాలి. ఈవేళ 20 సంవత్సరాలు తలిబాన్తో దెబ్బలాడిన అమెరికా తలిబాన్కి ఇవాళ ఫైనాన్స్ చేస్తున్న ప్రభుత్వానికి, ఎందుకంటే వాళ్ళ మీద ప్రభావం తెచ్చుకోవటానికి.
ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవటానికి. అది నేను తప్పుపడట్లేదు. మీరేమంటున్నారు వెంటనే ఖండం చేయాలి, ఎందుకు చేయాలి? వాళ్ళకి తెలియదా వాళ్ళు పడే బాధ? అక్కడ ఇస్లామిక్ టెర్రర్ కి యూరోప్ లో తెలుసు, బాగా తెలుసు. పాకిస్తాన్ అన్ని పుట్టించింది, సృష్టించింది, అన్ని తెలుసు. వాళ్ళ ప్రభావం న్యూట్రాలిటీతో ఇన్ఫ్లుయెన్స్ పట్టుకోవటానికి మాట్లాడు. అమెరికా కూడా ఏం తప్పు చెప్పలేదే ట్రంప్. నేను సపోర్ట్ చేస్తాం టెర్రరిజం ఎక్కడో తెలుసు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అంటాడు కదా. కాదు ఇద్దరు ఫ్రెండ్స్ అంటాడు, ఎలా కుదురుతుంది? లేకపోతే ఏమంటాడు? పాకిస్తాన్ నాకు విరోధి అంటాడు. ఇప్పుడు కూడా అమెరికాకు బేస్ ఉన్నది. అలాగే అన్నాడు అనుకో, ఇంకా వాళ్ళకి ఏం ప్రభావం ఉండదు. ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికా సాయం చేయాలి వెనకాల తిరుగుతున్నారు కదా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ దౌత్య మార్గాలు అన్ని ఎప్పుడు పనిచేస్తాయి. అది మనకు అనుకున్నట్టుగా జరగలేదు, వదలకూడదు, పనిచేస్తా పోవాలి. నేను ఒకటే మాట చెప్తున్నా, యుద్ధానికి మనం రెడీగా ఉన్నాం. పాకిస్తాన్ కి ఆల్రెడీ నేను వార్ డిక్లేర్ చేశారంటున్నా. ఆల్రెడీ మనం డిక్లేర్ చేశాం. 60 సంవత్సరాలు బట్టి నోరు మోసుకున్నది, ఇవాళ బయటకు వచ్చింది కదా. ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ. నీకు నీరాప్ చేసేస్తున్నా, ఒక్క చుక్కేళ్ళలో సిఆర్ పాటిల్ ఇరిగేషన్ మినిస్టర్ అన్నాడంటే అది చాలా గొప్ప విషయం. పాలసీ మారిపోయింది, పాలసీ మొత్తం మారిపోయింది, భారతదేశం పాలసీ. అది మనం మర్చిపోకూడదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనం తొందరపడి ఒక లంపగాయాలను కొట్టేస్తే తిరిగి వాళ్ళు ఏ రాయి ఇస్తున్నా మనం తట్టుకోలేము. నేను ప్రిపేర్ అవ్వడం తర్వాత చిన్న విషయం అడుగుతున్నాను రిషి గారు. ఫిబ్రవరి 23న ఏం జరిగింది ఈ సంవత్సరం? పాకిస్తాన్ తో క్రికెట్ ఆడి అందసందాలుగా తిరిగి భుజాల మీద రాసుకుని భోజనం చేస్తే ఏం సీరియస్నెస్ ఉన్నది భారతదేశానికి? జనాన్ని చచ్చిపోమని చెప్పడానికి ఏం మాట్లాడతారో? ప్రతి దుబాయ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన ఫిలిం స్టార్ వాళ్ళతో గెంట చేస్తే ఏంటి మీరు చెప్పేది? ఇప్పుడు కూడా కొంతమంది యాక్టర్స్ ఏమంటారంటే, ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ పాకిస్తాన్ సినిమాలు ఎట్లా నిషేధిస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే మానేస్తారు, అది వాళ్ళ ఇష్టం అంటారు. అదే ఒకటి వాడిని ఎవరు చూడటం లేదు, అది వేరే విషయం. అయినా కూడా నేను ఏమంటానంటే ఇక్కడ కూడా డివైజివ్ స్టేట్మెంట్స్ ఎందుకు రావాలి అంటాను నేను పుల్లారావు గారు. సరే, ఇంకోటి కూడా చెప్తున్నా. అమెరికా దగ్గర ఒక చట్టం ఉండాలి, కన్సార్టింగ్ విత్ ఎనిమీస్. అంటే నువ్వు విరోధులతో తైతక్కలాడితే మన దేశంలో ఎందుకు పెట్టలేదు? ఇవాళ కాన్స్టిట్యూషన్ దానికి కావాలి, కులానికి కావాలి. తర్వాత ఇంకోటి కూడా పాయింట్ చెప్తున్నా, యుద్ధానికి రెడీ అంటున్నారు. ఒక 3 నెలలు సాక్రిఫైస్ చేస్తారా మీ ఫ్రీ మీద? ఈ దేశంలో ఫ్రీ మీద 3 నెలలు ట్రాన్స్ఫర్ ఆప్ చేస్తారా? అడిగారు, మంచి ప్రశ్న అడిగారు పుల్లారావు గారు. 50 లక్షల కోట్లు కావాలి. జనరల్ గారు చెప్పిన మాటకి నేను ఒప్పుకుంటా. రోజుకి యుద్ధం డిక్లేర్ చేయగానే 50,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్లు కావాలా? 30 రోజులకు లెక్కేసుకోండి, ఇంకా ఎక్కువ కావాలి. ధరలు డబుల్ అవుతాయి. రెడీగా ఉన్నారా? నేను ఉన్నా. మిగతా వాళ్ళు సెక్రటేరియట్ గేట్స్కి వెళ్ళి ముఖ్యమంత్రులు అటాక్ చేస్తారు. పోతే పోనవయ్యా మాకు కావాలంటారు. అలా ప్రజలు తయారవ్వం. కాబట్టి రాజ్యాంగంలో కూడా ఒక పాయింట్ పెట్టాలా వద్దా అందరూ ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయినా కాశ్మీరు మన మిత్ర స్థానాలు తిరిగి వచ్చే వరకే వాళ్ళ డ్యూటీ. అది కాంప్రమైజ్ అవుతారంటే ప్రెసిడెంట్ ఆ గవర్నమెంట్ డిస్మిస్ చేయాలని కూడా రావాలి. ప్రజలకు మైండ్ ఎక్కాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, లేకపోతే గుంటూరులో ఉన్నా, నాకు యుద్ధం దూరం కాదు, నీకు తలకాయిపోతే నువ్వు బ్రతకలేవు. చాలా పెద్ద ఫ్యాక్టర్. దేశాన్ని విడదీయాలని బ్రిటిష్ టైం నుంచి స్టార్ట్ అవ్వేది. మహాత్మా గాంధీ తట్టుకుని వచ్చాడు. సో నేను చెప్పేది సింపుల్ గా, మిగతా పెద్దలు ఉన్నారు, యుద్ధానికి రెడీ, యుద్ధానికి వెళ్ళాలి. కానీ టైం మనం చూసుకోవాలి. యుద్ధం థ్రెటన్ చేయాలి, పాకిస్తాన్ అల్లరి చేయాలి, పాకిస్తాన్ చైనా స్నేహం బయట పెట్టాలి. 26 మంది కాదు, 1 మంది చచ్చిపోయినా యుద్ధం స్టార్ట్ చేయొచ్చు. కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం, ఇంకా బిల్డప్ చేసుకోవాలి. ఈ పిచ్చి పనులు, క్రికెట్ ఎందుకు ఆడారు మీరు చెప్పండి నాకు? ఎందుకు వాళ్ళతో కూర్చున్నారు? తర్వాత ఏం సీరియస్నెస్ ఇస్తున్నారు? మీరు సంబంధాలు ఎరగొట్టుకున్నామంటే సంబంధాలు ఎరగొట్టుకున్నాం, అలా ఉండాలి. కానీ ఈ అప్పాబావ బేరాలు ఏంటి? మేము వింక్ మేము మీతో స్నేహంగా ఉన్నాం ఏంటి? నీకు ఒక్క పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ ఖండించాడా? ఒక్క సినిమా యాక్టర్ పాకిస్తానోడు ఇలా చావటం మంచిది కాదా? ఒక పాకిస్తాన్ హిందూ క్రికెట్ ప్లేయర్ ఖండిస్తే అతన్ని 100 బూతులు తిట్టారు సోషల్ మీడియాలో. సరే, వాడు లాంటి హీరో ఎవడు లేడు. అక్కడ ఉండి నన్ను ఎవరేం చేస్తా చూస్తున్నాడంటే మనం నేర్చుకోవాలి. దేశ భక్తి అనేది ఎక్కువ ఉన్నదా, సరిపడుతుందా? మీరే చెప్పాలి. సంజయ్ గారు, 24 నుంచి 36 గంటల్లో భారత్ ఏదో చేసేయబోతోంది, మాకు చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి 2 రోజుల క్రితం మాట్లాడారు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు. సరే, 36 గంటలు 48 గంటలు అయిపోయింది అనుకోండి. సో నా పాయింట్ ఏంటంటే, ఒకటి వాళ్ళకి అంతర్గతంగా ఉన్న వ్యవహారాలతో పాటు ఇవాళ పాకిస్తాన్ భారత్తో నిజంగా నేరుగా యుద్ధం చేసే పరిస్థితులు లేదన్నది వాస్తవం, మనకు తెలుసు అందరికీ. కానీ సంజయ్ గారు, మీరు చైనా కోణాన్ని
ఈ విషయంలో ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దైర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ టు పాకిస్తాన్. పదాల్లో మార్పు ఉండొచ్చు, కానీ ఇంటెన్షన్ క్లియర్గా ఉంది. అండ్ ఇంకోటి చెప్పండి సంజయ్ గారు, ఈ పెహల్గామ్ ఘటన నాకు అనిపిస్తుంది దిస్ ఈజ్ వెరీ ఇన్సిడెంటల్. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహమే ఉందా భారత్ని దెబ్బతీయాలనేది? అవునండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ ఆలోచన ధోరణి మన ఆలోచన ధోరణి వేరండి. అది ఫస్ట్ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీకి వాళ్ళ అధికారంలో ఉండటం ముఖ్యము, రెండోది శత్రువుని దెబ్బతీయటం ముఖ్యం అండి ఇండియాని. అంతేకాని వాళ్ళ ప్రజల శ్రేయస్సు, వాళ్ళ ప్రజల ఆర్థిక అభివృద్ధి కావాలి అన్న తపన పాకిస్తాన్ ఆర్మీలో మీరు చూడట్లేదు. ఉదాహరణకి మొన్న అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మేము ఆర్థికంగా ఎదిగి పెద్ద పవర్ అవుతానని చెప్పలేదు, మేము టెక్నాలజికల్ గా ఎదుగుతామని చెప్పలేదు, కేవలం ఇండియాని దెబ్బతీస్తా అని మాటి మాటికి చెప్తున్నారు. అంటే ఏంటి? ఇది ఒక ఒసామా బిన్ లాదెన్ లాంటి ఆలోచన ధోరణి అండి. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ వెళ్ళి అమెరికా మీద దుర్మార్గమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ చేశాడు. అమెరికా వచ్చి తన ప్రజల మీద, అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద బాంబులు వేయదంతే తెలుస్తుందా? తెలుసు కదా, అయినా చేశాడు. అంటే ఏంటి? శత్రువు బాధపడితే ఆనందించే ఆలోచన ధోరణి. అదే ఆలోచన ధోరణి పాకిస్తాన్ లోనే ఉంది. అందుకే ఒసామా బిన్ లాదెన్ ని వాళ్ళ దగ్గర అన్నాళ్ళు ఉంచుకున్నారు. సో పాకిస్తాన్ ని మనం ఇవాల్యుయేట్ చేసేప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచిస్తోంది నేను గెలుస్తానా లేదా, నేను ఆర్థికంగా ఎదుగుతానా లేదా, నా ప్రజలు బాగుపడతానా అని ఆలోచించట్లేదండి. భారత్ ని బాధ పెడతానా లేదా అని మాత్రమే ఆలోచిస్తోందండి. ఓకే. సో దానిలో అప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతామని. ప్రశ్న అది కాదు. భారత్ ని అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెస్తామా, ఇక్కడ సివిలియన్స్ మీద బాంబులు వేస్తే అవి ఫోటోలు పెట్టి ఇదిగో ఇలా చేస్తున్నారు అని. అలానే భారత్ కి ఆర్థికంగా 1 సంవత్సరమా 5 సంవత్సరాల 10 సంవత్సరాల వెనక్కి తోయగలమా, అంతేగాని మేము ఎదగలమా అని లేదండి. సో మనం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ వెనక్కి తోయగలమా అన్న దగ్గరే చైనా ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఇవాళ భారత్ చైనాతో పోటీ పడుతోంది. సరే, కొన్ని రంగాల్లో ఏఐ చూసినా ఇంకా మిగతా వాటిలో చూసినా కూడా డెఫినెట్ గా చైనా ఒక అడుగు ముందుంది, ఒప్పుకోవాలి. కానీ భారత్ ఇవాళ పోటీ పడుతోంది చైనా తోటి. సో అది చైనా అడ్డగింపుగా ఉండి పాకిస్తాన్ భుజం మీద తుపాకు పెట్టి కాలుస్తోందా? అందులో డౌట్ లేదండి. సో పాకిస్తాన్ కి ఇటువంటి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి, శత్రువును బాధ పెట్టడం నేను ప్రగతి సాధించినా లేదన్నది కాబట్టి చైనాకి ఒక అదునైన ఒక మంచి ఎలై దొరికాడు వాడి భుజం మీద పెట్టి కాల్చడానికి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు యుక్రెయిన్ రష్యా తీసుకోండి. యుక్రెయిన్ కంటే రష్యా ఎంతో పవర్ఫుల్, అయినా యుద్ధం సాగుతోంది. ఎందుకని? ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉంది కాబట్టి. అలానే పాలస్తీన్ ఇజ్రాయెల్ తీసుకోండి. ఇజ్రాయెల్ దగ్గర సేనలతో పోలిస్తే పాలస్తీన్ వాళ్ళు ఒక మూలకరారు, అయినా ఇన్నాళ్ళు యుద్ధం నడుస్తుంది. ఎందుకని? ఎక్స్టర్నల్ సపోర్ట్. సో పాకిస్తాన్ మిలిటరీ కూడా చూస్తుంది ఏంటి, ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్ మాకు వస్తే మేము ఇండియాని కంటిన్యూస్ గా బ్లీడ్ చేస్తాము, ఇండియాని కంటిన్యూస్ గా నిర్వీర్యం చేసి వాళ్ళను బాధ పెడతాము అని. అటువంటి ఆలోచన దూరం ఉంది కాబట్టి చైనా వాళ్ళకి తెగ వాడుకునే అవకాశం దొరుకుతోంది. సో చైనా ఏం చేస్తుంది? ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా ఇండియాని ఆర్థికంగా దెబ్బతీయటానికి చూస్తోంది. చైనా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ట్రంప్ టారిఫ్స్ పెట్టినప్పటి నుంచి చాలా కంపెనీలు చైనా నుంచి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఉదాహరణకి మనం చూసాం, యాపిల్ ఫర్మ్స్ ఇండియాలో పెట్టడం జరుగుతోంది. వాళ్ళు తొందరలోనే మొత్తం షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. సో అటువంటి తరుణంలో భారత్ కి పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం పెడితే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి తగ్గుతాయి. సో చైనా మంచి వ్యూహంతో అన్రెస్ట్ క్రియేట్ చేస్తే భారత్ రాకుండా వెనక్కి వెళ్ళిపోవాలని, భారత్ ఆర్థికంగా ఎదగకుండా వెళ్ళిపోవటం జరుగుతుందండి. ఉదాహరణకి దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పవర్ అండి. ఒక జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ బలం పడుతూ ఉంటే మన అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో చూస్తాం, ఒక ఎమ్మెల్యే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. ఒక ఎమ్మెల్యే బలం అవుతూ ఉంటే సీఎం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా అంతే అండి. ఒక దేశం ఎదుగుతోంది అంటే మిగతా దేశాలు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాయి. అలాంటిది భారతదేశం, ఇంత పెద్ద దేశం, 1.4 బిలియన్ పీపుల్, మళ్ళీ ఊపిరి తీసుకుని కొన్ని సంవత్సరాల 100 సంవత్సరాల బానిసత్వం తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకుని మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడి తన గళం చెప్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? ముఖ్యంగా చైనా లాంటి దేశాలు ఎందుకు ఊరుకుంటాయి? ఊరుకోవు. సో వాళ్ళు ఏం చేస్తారు? పాకిస్తాన్ లాంటి దుర్మార్గమైన మిలిటరీని వాడుకొని వాళ్ళ ప్రయోజనాలు సాధించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మనం జటిలమైన సమస్యలో ఉన్నామండి. మనకు కావాల్సింది ఏంటి? మనం ఆర్థికంగా ఎదగటం, మనం సాంకేతిక రంగంలో పెద్ద అడుగులు వేసి ముందుకు వెళ్ళటం. ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ తో మనం ఎంత యుద్ధం చేయాలి, ఎంత దూరం వెళ్ళాలి? కానీ
ఇవన్నీ ఆలోచించి మనం పాకిస్తాన్ ని దెబ్బతీయకపోతే వాడు ఈ రోజు కాశ్మీర్ లో చేసింది రేపు ఢిల్లీలో చేస్తాడు, బాంబేలో చేస్తాడు, హైదరాబాద్ లో చేస్తాడు. సో ఇది చాలా జటిలమైన సమస్యలో ఉన్నామండి. మనం వాడిని ఆపాలి, వాడిని దెబ్బతీయాలి. రావు గారు. పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సంజయ్ గారు కంక్లూడ్ చేయండి సంజయ్ గారు. పెద్ద ఎత్తున మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఇవి చేసిన పాకిస్తాన్ మిలిటరీని మనం డీగ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ డీగ్రేడ్ చేసే ప్రక్రియలో మన ఆర్థిక ప్రగతి ఆపకుండా మనం ముందుకెళ్లాల్సిన అవసరం. సో రావు గారు, ఇటు ఉగ్ర క్యాంపులతో పాటు సరే ఆల్రెడీ బంకర్లో తరలించారని మనం వింటున్నాము, అండ్ అలాగే ఐఎస్ఐ ఆర్మీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడులు జరుగుతాయా? ఒకటి అంటే కన్వెన్షనల్ వార్ స్టార్ట్ కాకపోతే, రెండోది మీరు ఈ చైనా యాంగిల్ కూడా చెప్పండి రావు గారు. ఎందుకంటే నాకు వస్తే నేను చూస్తున్న దాన్ని బట్టి మోర్ దాన్ డబుల్ ద ఫోర్సెస్ ఎలా చూసుకున్నా కూడా భారత్ కంటే కూడా. ఇప్పుడు కొంచెం పుల్లారావు గారు చెప్పింది, సంజయ్ గారు చెప్పింది నుంచి ఇంకో కోణం నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రయత్నిస్తాను. ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కరెక్ట్ గానే, ఏంటి యుక్రెయిన్ ఎగ్జాంపుల్ టు రష్యా తీసుకున్నాం. కానీ యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తానికి కారణం ఏమిటి? నేటో కారణం. రష్యా ఎక్స్పాన్షన్ అయితే నేటో ఉన్న కంట్రీస్ ఇది భయం ఉంది, రైట్? దర్ ఇస్ ఎ మేజర్ రీజన్ ఫర్ ఇట్. సిమిలర్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్ కూడాను డిఫరెంట్ రీజన్. కానీ చైనా దాంతో నేను పోల్చను. నా ఒపీనియన్ లో చైనా యొక్క వ్యూ ఏంటి? బేసికలీ భారతదేశాన్ని ముందం చేయకుండా, పురోగతి అభివృద్ధి చెందకుండా కంట్రోల్ చేయాలి. అంతేగాని ఒక కామన్ ఎనిమీగా తనకి మన ఇమీడియట్ ని థ్రెటన్ చేయట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు రష్యాని ఎందుకు ప్రకటించే నేటోని, రష్యా నెమ్మదిగా నెక్స్ట్ వాళ్ళ కంట్రీ కావచ్చు, వాళ్ళ యొక్క టెరిటరీస్. అందుకే కదా మీ స్వీడన్, ఇక్కడ ఇంకా 2 దేశాలు, ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్, ఐ థింక్ దే హావ్ జాయిన్డ్ నేటో. నేనైతే దాన్ని ఇట్స్ వార్ ఆఫ్ ఈగో లాగా చూస్తా ఉక్రెయిన్ రష్యా అనుకోండి. కానీ కాదు నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, కన్క్లూజన్ పాయింట్ లో ఇప్పుడు చైనా అనేది పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు చైనా కూడా ఆన్సర్ చేయాలి కదా. అదే ఇప్పుడు చైనా రష్యాకి చేసిందా? రష్యా అంత క్లోజ్ ఫ్రెండ్, అంత ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ కి ఏంటి మద్దతు ఇస్తుంది. రష్యా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్యాపబుల్ కంట్రీ కదా టు వార్ ఆన్ ఉక్రెయిన్. లేదు, కేబుల్ కంట్రీ నార్త్ కొరియా ఎందుకు ఇచ్చింది? కనుక ఒక నిమిషం ఉండండి, ఎక్కడైతే మన పొలిటికల్ లీనింగ్స్ ఉంటాయో చేయొచ్చు, కానీ చైనా అంత అవివేకం కాదు. చైనాకి తెలుసు ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు వెళ్ళకూడదు. పాకిస్తాన్ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది, పుల్లారావు గారు అన్నట్టు, సంజయ్ గారు అన్నట్టు. నాకు అందులో నేను ఎందుకు డిఫరెంట్ అవ్వను. కానీ ఎంత ఇస్తుంది అనే దాంట్లోనే నేను ఇంకొక కోణం ఏమని చెప్తున్నానంటే, చైనా కొంతవరకు మెటీరియల్ సపోర్ట్ కి ఇస్తాం ఖచ్చితమే. కానీ చైనా ఎంతో వాళ్ళకి సహాయం చేసి ఈ యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయగలదు 2 months 3 months అనే దాంట్లో మాత్రం యుద్ధం నిపుణుల రీతిని ఆలోచించి నేను మాత్రం ఆ పాయింట్ లో నేను అంత చూద్దాం. రెండోది ఏంటి మీరు అన్నారు, ఇప్పుడు టార్గెట్స్ ఎలాంటి అనేసి, రైట్? లెట్స్ కమ్ టు ద పాయింట్. ఐ మీన్ దట్ జస్ట్ ఏ పాయింట్, అనదర్ పాయింట్ ఇన్ అడిషన్ టు వాట్ పుల్లారావు గారు చెప్పింది, సంజయ్ గారు చెప్పింది. నా ఒపీనియన్ ఏంటంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ రాకపోవచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, అందులో నాకు డౌట్ లేదు. రెండో పాయింట్ మీరు ఏమన్నారు, ఈ టెర్రరిస్ట్ సైట్స్ ఇప్పుడు మనం ఎప్పుడైతే స్ట్రైక్ చేద్దాం అనుకున్నాలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. చిన్న ఆప్షన్ ఏంటి, ఒక రాయేసటం, దాని తర్వాత ఒక అలాగే ఆర్టిలరీ అంతా పెరుగుదామా, కంప్లీట్ బోర్డర్ అంతా యాక్టివేట్ చేద్దామా. వీక్ పోస్ట్ ఉంటాయి కొన్ని, బోర్డర్ దగ్గర కొన్ని రకరకాల పోస్ట్ ఉంటాయి, ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు విత్ మినిమల్ ఎఫర్ట్. ఎందుకంటే మనం పైన ఉన్నాం, వాళ్ళు ఏమో కింద ఉన్నారు, రైట్? మనకి ఫేవరబుల్ గా ఉంది అక్కడ టోపోగ్రఫీ, కనుక అది క్యాప్చర్ చేయొచ్చా? ఒక్కోసారి ఏంటి, రివర్ దగ్గర ఎన్క్లేవ్స్ ఉంటాయి, రివర్ కి ఇటు సైడ్ మధ్యలో రివర్, జలం రివర్, జనాబ్ రివర్ సైడ్ లో కొన్ని ఎన్క్లేవ్స్ మన సైడ్ వచ్చినాయి అనుకోండి, అవి క్యాప్చర్ చేస్తే మనకి డిఫెన్సిబిలిటీ పెరుగుతుంది. కనుక ఆ సెకండ్ ఆప్షన్ ఏంటి, కొన్ని స్థావరాలు క్యాప్చర్ చేయడం. థర్డ్ ఏంటి, ఇంతకుముందు లాగా సర్జికల్ స్ట్రైక్, ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ కొట్టుమట్టుకు ఏమైంది, రైట్? కనుక దేశం ప్రధానమంత్రి గారు, మన గవర్నమెంట్ వెరీ వైజ్లీ ఫిజికల్ వార్ కన్నా ముందు ఏం చేశారు, ఎకనామిక్ వార్ స్టార్ట్ చేశారు, డిప్లొమాటిక్ వార్ స్టార్ట్ అయింది. ఆర్మీ ఫిజికల్ వార్ సైన్యాలు వచ్చేటానికి ముందు ఈ బ్యాటిల్ ఇండికేషన్స్ అంటాం మేము ఆర్మ్ ఫోర్సెస్ లో. ఎప్పుడైతే ఫుల్లీ డిప్లొమాసీ డిటేరేట్ అయిపోయింది, ఎకనామిక్ గా శాంక్షన్స్ అన్ని చేశారు, ఇండస్ వాటర్ ట్రీటీ ఆల్రెడీ చేశాం. కనుక
బేసికలీ ఏంటంటే ఆ వైపు చూపిస్తున్నాయి, ఆ డైరెక్షన్ లో ఉన్నాయి అన్ని. ఎగ్జాక్ట్లీ రావు గారు, ఎందుకంటే కానీ- ప్రభుత్వం నుంచి పెద్దలు చెప్తున్నారు కూడా కానీ ఏంటంటే ఈసారి full-fledged ప్రపంచానికి తెలిసేలాగే గట్టి దెబ్బే కొట్టబోతున్నాము అనేది, అది ఏంటనేది ఆ, చూడండి. కానీ దాని మీద full-fledged కాకుండా ఎస్ పరిమితంగా సపోర్ట్ ఎందుకంటే భారత వాళ్ళు- ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పడమే. థ్యాంక్స్ వెరీ మచ్ రావు గారు, పుల్లారావు గారు అండ్ సంజయ్ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ చర్చ.